ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడి టీవీ. వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. విశాఖలో అతి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయితే నిర్ణయించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్, మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో దింపాలని వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కూటమి తరపున ఎవరు ప్రత్యర్థిగా తలపడబోతున్నారు అనేటువంటి విషయం గురించి అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కూటమి అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయం గురించి కూటమి కూడా ఇప్పటికే ఒక ప్రకటన అయితే విడుదల చేయలేదు. కానీ ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి బొత్స సత్యనారాయణ నిర్ణయిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడంతో బొత్స సత్యనారాయణ గెలవగలరా లేదా అనేటువంటి విషయం గురించి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కూటమికి బలం లేకపోయినా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా స్థానిక ప్రజాప్రతినిధుల బలం అనేది ఉండడంతో, ఓట్లు అనేది వైసీపీ పార్టీకి ఉండడంతో ఆయన విజయం నల్లేరు మీద నడకైనటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కూటమి ప్రభుత్వం ఆ స్థానాన్ని గెలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఈ ఎన్నిక అనేది ఒక గౌరవప్రదంగా లేదా తమ యొక్క ప్రతిష్టకు గౌరవంగా భావించేటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయినా సరే రాజకీయ పరిస్థితులు మార్చే అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే నిర్ణయం తీసుకుంటూ బొత్స సత్యనారాయణను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక బొత్స సత్యనారాయణ ఎంపిక చేయడం గల కారణాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున విశాఖలోని కార్పొరేటర్ అందరితో తాడేపల్లిలో తన క్యాంపు కార్యంలో సమావేశం నిర్వహించి ఎవరిని అభ్యర్థిగా నిలబడితే బాగుంటుంది అనేటువంటి విషయం గురించి అందరి అభిప్రాయాలు అయితే తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఏకకంఠంతో బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అనేటువంటి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బొత్స సత్యనారాయణకే అవకాశం అయితే కల్పించడం జరిగింది. కానీ ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఆయన ఘోరంగా ఓడిపోవడం జరిగింది. మొత్తంగా వారి కుటుంబ సభ్యులు చెందినటువంటి నలుగురికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కరు కూడా గెలిచినటువంటి అవకాశం అయితే విశాఖ ఉత్తరాంధ్ర రాజకీయాలు ఎక్కడో కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం, ఇటు బొత్స కుటుంబ సభ్యులు కూడా ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు బొత్స సత్యనారాయణ తన యొక్క పరువు ప్రతిష్టలకు ఒక మర్యాద పెంచే అవకాశాన్ని లేదా తన యొక్క ప్రతిష్టను పెంచుకునే విధంగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను గెలవాలని ఒక పట్టుదలతో కూడా బొత్స సత్యనారాయణ కనబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ కూడా తనని అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయంటే పెద్ద ఎత్తున కొన్ని రోజుల నుంచి కూడా విశాఖలో రాజకీయాలు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ను పక్కన పెట్టేసి బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడంతో గుడివాడ అమర్నాథ్ సహకరించే అవకాశాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయం గురించి కూడా పార్టీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే గుడివాడ అమర్నాథ్ కూడా బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ఉంటే మాకే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి తన అభిప్రాయాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ అయితే నిలపడం జరిగింది. అయితే మొత్తంగా విశాఖలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 641 ఓట్లు అయితే ఉండడం జరిగింది. టీడీపీ కూటమికి అయితే కేవలం 200 పైచీలకు ఓట్లు ఉండడంతో ఇక్కడ వైసీపీ పార్టీ గెలుపు లాంఛనమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్ని తమ కూటమికి అయితే చేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు రావడంతో ఇంకా ఎన్నిక అనేది 30 రోజులు ఉండడంతో, అంటే ఆగస్టు 30వ తారీఖున ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఈ 30 రోజుల్లో కూటమిలోకి ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ని భారీగా వలసలు ప్రోత్సహించే అవకాశం ఉందంటూ కూడా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున అందరూ భావిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ రాజకీయాలు అనేది విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ముందుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచన చేసి తమ అభ్యర్థిని బరిలోకి దింపాలా లేదా ఇక్కడ ఒకవేళ కనుక దింపితే అవకాశాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం గురించి కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది.